హాయ్ ఆల్ వెల్కమ్ టు న్యాచురల్ ఫ్లేవర్స్ అండి. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ ఏంటంటే చికెన్ ఫ్రై అనమాట. ఈ చికెన్ ఫ్రై కోసం ముందుగా మనము ఒక గిన్నె అనేది తీసుకొని అందులోనే చికెను అదేవిధంగా ఉప్పు పసుపు యాడ్ చేసి మంచిగా చికెన్ అనేది మనం బాయిల్ చేసుకోవాలండి. ఈ చికెన్ బాయిల్ చేసుకోవడానికి నేనైతే వాటర్ అయితే ఏమీ యాడ్ చేయలేదన్నమాట. చికెన్లో వచ్చే వాటర్ అనేది ఇది బాయిల్ అవ్వడానికి సరిపోతుందన్నమాట. అంతే అండి. 60-70% ఆఫ్ చికెన్ అనేది బాయిల్ అయితే సరిపోతుందనమాట. మంచిగా ఇలా ఉడికాక మనం తీసి ప్లేట్లో అనేది తీసుకోవాలన్నమాట చికెన్ని. ఈ విధంగా చికెన్ అనేది ఉడికిపోయిందండి. మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మళ్ళీ దీని ఫ్రైకి ఆయిల్ అనేది పెట్టుకోవాలన్నమాట. అదేవిధంగా గిన్నెలో ఆయిల్ యాడ్ చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అవ్వగానే కర్రీ లీవ్స్ యాడ్ చేశాను నేను ఇక్కడ. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక మరీ గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై అవ్వనీయకుండా కొంచెం ఫ్రై అయ్యాక మనము చికెన్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేశానండి. ఆల్రెడీ చికెన్లో పసుపు యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ కొంచెం మాత్రమే యాడ్ చేశాను. చికెన్ అనేది యాడ్ చేసుకోవాలండి. చికెన్ అనేది యాడ్ చేసుకున్నాక మనం మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ అనేవి ఆనియన్ ఫ్లేవర్ అనేది చికెన్కి మంచిగా పడుతుంది. ఇలా మిక్స్ చేసుకొని మనం చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది అడుగంటుతూ ఉంటుందన్నమాట. అందుకని నేను గిన్నె చేంజ్ చేశాను ఇక్కడ. చికెన్ అనేది మంచిగా ఇలా ఫ్రై అవుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలండి. ఇది కూడా మంచిగా మనం పచ్చి వాసన పోయేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత మనం కారం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ కారం నేను ముందే ఎందుకు యాడ్ చేస్తున్నాను అనమాట, ముక్కకి కారం ఉప్పు అనేది మంచిగా పడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అందుకని ఇక్కడ నేను ముందే కారం యాడ్ చేశానండి. కారం యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం చికెన్ అనేది ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే నేను ఇక్కడ టమాటో కూడా యాడ్ చేశాను అనమాట. టమాటోలు ఎందుకు యాడ్ చేశానంటే మనకి కొంచెం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుందన్నమాట. మంచిగా ఇలా మనం టమాటో మిక్స్ చేశాక మనం మూత పెట్టేసుకుంటే ఈ టమాటా అనేది మంచిగా మగ్గిపోతుందన్నమాట. ఈ టమాటోలో వాటర్ అనేది వస్తుంది కదా, ఈ వాటర్ కూడా మంచిగా ఎగిరిపోతాయి అన్నమాట. ఈ విధంగా మనం ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ అనేది పైకి రావాలండి. పైకి వస్తున్నప్పుడు మాత్రమే మనం మసాలాలు అదేవిధంగా కొబ్బరి పొడి, ఇక్కడ ధనియాల పొడి, చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను అనమాట. చికెన్ మసాలా యాడ్ చేసినాక కర్రీ లీవ్స్ అదేవిధంగా కొత్తిమీర కూడా యాడ్ చేశానండి. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని వీటన్నిటిని మంచిగా మగ్గించుకోవాలండి. ఒక 5 minutes అలా మగ్గితే చికెన్ ఫ్రై అనేది రెడీ అవుతుందన్నమాట. ఈ విధంగా మనము మూత ఉంచినట్లయితే తొందరగా మగ్గిపోతుందన్నమాట. ఈ విధంగా చికెన్ అనేది మనం మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇంతే అండి, చికెన్ ఫ్రై రెడీ అనమాట. చికెన్ ఫ్రై రెడీ అయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై అనేది రెడీ అండి. ఈ చికెన్ ఫ్రై రైస్లో కానీ చపాతీల్లో కానీ గారెల్లో కానీ చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను రైస్తో టేస్ట్ చేశాను. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉందండి. తినడానికి టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఆల్.